నమస్తే టీవీ ట్రిబుల్9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని రామ్దేవ్ బాబా మందిరంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన వినోద్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసి కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శోచనీయమని, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిచేందుకు దృష్టి సారించాలని, మన రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విమానాశ్రయం ఏర్పాటు చేయాలని, ఇల్లందు నుండి గాంధీనగర్ నుంచి ట్రైన్ సౌకర్యం వెంటనే కల్పించాలని, బయ్యారం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన ఎక్కడ జరిగింది, ఎటువైపు వెళ్లిందో ప్రజలు గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలగాని గోపికృష్ణ, నాలా సోమసుందర్, పి రామిరెడ్డి, బుక్యా శ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను నాతో పాటు గౌరవ ఖమ్మం బీజేపీ పార్టీ అభ్యర్థి, పోటీ చేసిన అభ్యర్థి వినోద్రావు గారు, మిగిలిన వారంతా మీ ప్రాంత వారు మీకు సుపరిచితులే, మీకు పేరు రాస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితికి వచ్చిందంటే రామప్ప కూడా సున్నా వేసి మేమే కట్టినాం అనే పరిస్థితి ఏర్పడతాము. అది ఎందుకు అర్థం కావడానికి. అయితే అప్పుడు నేను ఏదైతే ఎంపీగా ఉన్నప్పుడు పునాదులు వేసామో, బీజం వేసామో అవి ఇప్పుడు మొలుస్తున్నాయి. కానీ మరి ఎందుకు ఆ దురదృష్టం ఏంటో నాకు అర్థం కాదు. నన్ను కంటిన్యూ చేయకపోయా. అప్పుడు చేసినటువంటి పనుల తర్వాత ఇంతవరకు ప్రపోజల్స్ పెట్టినాయి లేవు. నేను మీకు అందరికీ తెలుసు, ఒక ఉద్యమకారుడిగా నీతి నిజాయితీతో తెలంగాణలో 6 దిశలు కృషి చేసి తెలంగాణ రావడంలో నా పాత్ర ఉందన్న సంగతి మీకు తెలుసు. అప్పుడు ఒక జాతీయ రహదారి కావాలని అనుకున్నాం, దాన్ని సాధించగలిగినాం. 240 కిలోమీటర్లు. చాలామంది కాగితాలు వచ్చిన ఈ మాట ఎందుకనంటే రామప్పను మేమే కడుతున్నామని. అంటే చాలామంది ఇప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేనేమో ఆ రోజున కష్టపడి దాన్ని శాంక్షన్ చేయించి నాకు మళ్ళీ అవకాశం లేకుంటే ఒక 6 నెలల తర్వాత కాగితం వస్తే మేమే తెచ్చిన అంటున్నారు. సరే, వాళ్ళు తృప్తి పడితే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ 240 కిలోమీటర్లు తెచ్చిన దానికి నేను తుమ్మల నాగేశ్వరరావుని సాక్ష్యం పెడుతున్నాను. తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. నా పనికి వాళ్లే సాక్ష్యం. మైబాద్కు ఒక పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు. ఇట్లా ఏమని చెప్పాలి, రామప్పకు గిరిజన విశ్వవిద్యాలయం, అవి అన్నీ నేను ఆ రోజున వేసిన బీజాలని వచ్చి అలా ఫలాలు ఇస్తా ఉన్నాయి. కానీ ఒకటి 2 ఆగిపోయినాయి. అది కొంత బాధ ఉంది, నాకు బాధాకరంగా ఉంది. ప్రజలకు ఉపయోగపడేది దక్షిణ భారతదేశంలో అయోధ్యగా పేరున్నటువంటి భద్రాద్రి శ్రీరామ చంద్రుని దేవాలయం. అది రోజు దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి భక్తులు వస్తూ ఉన్నారు. నేను 2016లో ప్రపోజల్ పెట్టాను, ఇక్కడ ఒక విమానాశ్రయం కావాలి. కానీ మరి ఎందుకో ఆ తర్వాత నా తర్వాత దాన్ని ఎవరు కదిలించిన వాళ్ళు లేరు. నేను ఉన్నప్పుడే 2 ప్రపోజల్స్ పెట్టారు అక్కడ. ఆ 2 ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. బాధ ఏంటంటే, ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నప్పుడు ఒక 2-3 నామ్స్ ఉంటాయి. ఒకటి ఏవియేషన్ ఒక గైడ్లైన్స్ ఉంది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా పంపిస్తే అది తప్పనిసరిగా శాంక్షన్ కావాలి. అట్లా కాకుండా 1కి 2 సార్లు పంపిండ్రు. ఆ 2 తిరస్కరణకు గురైంది. అయితే మొన్న బాధ అనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో 1 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఏర్పడ్డాయి. చూస్తున్నారు. ఆ ప్రాంతం బిడ్డ ఒక మంచి వ్యక్తి రామ్మోహన్ నాయుడు, వారి ప్రాంత మంత్రివర్గంలో ఉన్నారు. నేను మళ్ళీ మొన్న సందర్భం వచ్చినప్పుడు కలిసి భయ్యా, ఎందుకంటే నేనైనా పక్క సీట్లు మాయి అప్పుడు అందరం ఒకటేసారి 2014లో గెలిచినప్పుడు నూతన తెలంగాణ నుంచి బాగా సంబంధం ఉన్నటువంటి వాడు యాక్టివ్. ఏమైనా మీరే తెచ్చుకుంటావో, మాకేమైనా ఎయిర్పోర్ట్ ఇస్తామంటే, లేదు నాయక్ గారు, మీ దగ్గర నుంచి ప్రపోజల్స్ పంపండి, మేము ఏం చేయాలి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు, అంటే బీజేపీయేతర పార్టీలు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే, ఒక ప్రపోజల్ పంపిస్తున్నావు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదంటున్నారు. అంటే పంపించే ప్రపోజల్ నువ్వు అనువుగా పంపాలి కదా. నువ్వు పంపుతలేవంటే 3 ఐదర్ కలెక్టర్లకు కానీ అవగాహన ఉండకపోవాలి, లేదా గైడ్లైన్స్ ప్రకారంగా పంపకపోవాలి, లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీకో వీళ్ళు ఆలోచించబడి వాళ్ళు ఎక్కడ చెప్తే ఆ ప్రదేశం అని పట్టాలి. అట్లా పడింది ఎట్లయింది. ఇప్పటికీ 8 ఏళ్ళు అయిపోయింది.
2016లో ఉన్నటువంటి 8 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ దాని మీద మేము అక్కడికి పోయి కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేసినాం, మీరు ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. దానికి మేము రాజ్యంలో మేము పనిచేసిన వాళ్ళు ఉన్నాం. ప్రభుత్వం మాది కేంద్రంలో ఏదో వీళ్ళు ఇక్కడ చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడి నేను కాగితం ఇచ్చి చేసినట్టే ఇది కాదు. ప్రాపర్ పద్ధతిలో ఇక్కడ నుంచి ఒక ప్రపోజల్ పంపించమనేది ఆ ఉద్దేశంగా ఇవాళ అది లేట్ అయిపోయింది కనుక పోయి వచ్చాం. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి పనితనం ఏ విధంగా జరుగుతుందో, ఎయిర్పోర్ట్ల విషయంలో కానీ, జాతీయ రహదారుల విషయంలో కానీ, సోలార్ సిస్టంలో కానీ, విద్యా విధానంలో కానీ ఇప్పటికీ 7 నవోదయాలు అయితే మనకు కూడా ఒకటి వచ్చింది. ఈ కాగితాలన్నీ నావి ఉన్నాయి. ఈ అదృష్టం అంటే ఇవన్నీ నేను తెచ్చినాను కాదు, నా ప్రపోజల్స్ ఆడ ఉన్నాయి. నేను ఆడ బీజం పెట్టిన దాంట్లో కొన్ని నాయి అంటూ చెప్పుకునేది ఉంది. అయితే 2 విషయాలు మేము ముందు ఉంచాలి. ఈ ఎయిర్పోర్ట్ను మేము ఎట్లా సాధించడానికి కంకణబద్ధులమైన నేను కానీ వినోద్రావు కానీ మన ఇక్కడ అవసరం కూడా చాలా అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ గాంధీపురం నుంచి ఇల్లందు నుంచి కారేపల్లికి ట్రైన్ మీకు అందరికీ తెలిసినప్పుడు ఎంత కృషి చేశామో, ఇప్పటి కూడా నెక్కరేసుకొని ఆ నైజాం కాలంలో ఆ స్టేషన్ మాస్టర్ ఆ విజిల్ ఊతున్నటువంటి ఫొటోస్ కూడా అక్కడ ఉన్నాయి. వాటిని పెట్టి చేస్తే ఇది ఎవరి బాధ్యత? ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి 2 మంత్రులు ఉన్నారు, 1 సంవత్సరం గడిచింది. ఏంది మీరు పెట్టిన ప్రపోజల్స్ ఏంది? ఈ ప్రాంతంలో దూరలు మీరే తిట్టుకుంటారా? ఏమైనా ప్రాంతానికి ఏమైనా పని చేస్తారా? ఆడేమో కేటీఆర్ ద్వారా, ఇక్కడేమో రేవంత్ రెడ్డి ద్వారా, వీళ్ళిద్దరు పంచాయతీనా? ఆ పంచాయతీలో మీరు కూడా దొరలే కదా. మరి ఏంది మీరు ఏం చేస్తున్నారు? కేంద్రం ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ 1 సంవత్సరం లోపల మీరు ఎందుకు పంపించలేదు? మీ బాధ్యతలే కదా. మీరు పంపించినాక అక్కడి నుంచి రాకపోతే మా బాధ్యత, మమ్మల్ని నిలదీయండి, దానికి మేము బాధ్యత వహిస్తాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇది సింగరేణి ఏరియా, ఇది 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏరియా. 5th షెడ్యూల్ ఏరియాకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గతంలో చెప్పినా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ప్రతిపాదనలు పంపించండి రైల్వే జీఎం నుంచి. ఎవరు పంపించాలి? అది మీరే కదా. మీ ఇక్కడ ఉన్న ఎంపీ పంపించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పంపించాలి, ఇక్కడ ఉండేటువంటి మంత్రులు ఆ పని చేయాలి. అప్పుడు చేయలేదా? చెప్పమండి. నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా పనిచేస్తే అయినాయి ఇవి. అందుకోసం నేను ఏం కోరుతున్నానంటే, మన ఇల్లందుకి తప్పనిసరిగా చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. అది పెద్ద ఖర్చు అయ్యేది లేదు, భారం పడేది కూడా లేదు. కానీ ఒక లింక్ అయిపోతుంది ఇది. ఇక్కడ కూడా 4 మైన్స్ ఉన్నాయి. సింగరేణి ఏరియా అటు వేరే దేశాలలో కూడా, వేరే రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉంటుంది కనుక ఆ కనెక్టివిటీ కావాలంటే మనకి ఇక్కడ తప్పనిసరి. ఈ అవకాశం తొందరగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దృష్టిలో పెట్టుకొని, మీరు తిట్టుకోకుండా, గత ప్రభుత్వాల్లో ఎవరో కానీ ఆ పేర్లు మార్చుడు ఆ దరిద్రం ఏదో నాకు అర్థం కాలేదు. తెలంగాణ తల్లి మా భాగస్వామ్యం ఉందండి, మా ప్రాణాలు ఉన్నాయండి. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ, తెలంగాణ ప్రజల యొక్క కిరీటం, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క కిరీటంగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని ఆ రోజున పెట్టిస్తే అది ఎవడో పెట్టింది కాదు, తెలంగాణ ప్రజలు పెట్టింది. తెలంగాణ ప్రజలు పెట్టినప్పుడు నువ్వు ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. సరే, నేనేందంటే సార్ ఈ నేను అనుకున్న దాంట్లో ఇక్కడ మనకు ఒకటి ట్రైన్, ఇదే రైల్వే ట్రాక్ మెయిన్ ఒకటి మీ ముందు చెప్పాలని. ఇంకొక లెక్క ఇంకొక అదృష్టం ఏంటంటే, మొన్న మళ్ళీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పునరాలోచన ఉంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పునరాలోచన ఉంది. నేనేం కోరుతున్నానంటే, ఒక మాజీ ఎంపీగా, మా కంటెస్టెడ్ ఎంపీగా, ఇప్పుడు ఇక్కడ ఓరు లేకుండానే పోయిందా మొత్తం? ఆ రోజు రచన స్టీల్కు అల్లూరికి ధారాదత్తం చేస్తే మొత్తం పోయింది కదా. మరి ఆ స్టీల్ ఇప్పుడు ఎంత వస్తే అంతనే పెట్టుమని అడుగుతున్నాం. అది ఎవరు చేయాలండి? ఆ రోజు కేసీఆర్ కూడా ఇదే విధంగా చెప్తే ఎన్నడూ వినకపోయా, మా మాట వినకపోయా. ఆయన తెలంగాణ టీఆర్ఎస్ను టీ తీసేసి దానికి ఒక బీ తగిలించిండు. అది ఏం సమితం ఎవరికి అర్థమైంది. ఆ టీ తీసేసి వాడు నాశనం అయిండు, ఇక్కడ తెలంగాణ తల్లిని తీసేసి వీడు నాశనం అయింది. ఏంటి వీళ్ళకి ఇది పని తప్ప ఇంకేం లేదు. వీళ్ళు చేసే ప్రపోజల్స్ లేవు, పంపించే పని లేదు.
పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోని బాబు అంటే నిలుపుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళ పంచాయతీలు వాళ్ళ తిట్లు వింటే మనం అసలు ఏం మాట్లాడాలి, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటన లేదా ప్రజలకు ఏమి ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం పనిచేయాలి. మా ఈ 2 కోరికలు ఏవైతే ఉందో వెంటనే అనువైనటువంటి ప్రదేశాన్ని ఎయిర్పోర్ట్కు సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏదైతే ట్రైన్ ట్రాక్ ఉంది ఆల్రెడీ, కొత్తగా ఇవ్వాల్సింది కూడా ఏం లేదు, ఖర్చు కూడా ఏం లేదు. ఒక గాంధీపురం నుంచి ఇక్కడ వరకు 5-6 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. ఇది పెద్ద పని కాదు. ఆల్రెడీ నేను కన్సర్న్ ట్రాక్ వాళ్ళకు ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళకు కూడా మాట్లాడాను. వాళ్ళు ఒకటే అడుగుతారు, సార్ మీ ప్రభుత్వం నుంచి మాకు ప్రపోజల్ రావాలి. దాని కొరకు మీరు మిత్రులు మీకు అందరికీ తెలిసినటువంటి వాళ్ళు దీనిపైన మీరు కొంత కాన్సన్ట్రేట్ చేస్తారని, ఇదే విధంగా ఇన్ ఫ్యూచర్ కూడా ఒకరి పేరు పోతే నీ ప్రభుత్వం రాగానే పేరు మార్చడం, నీ ప్రభుత్వం రాగానే దాన్ని కూలగొట్టి ఇక్కడ కట్టడం, మీ సొంత పైసలతో కట్టండి, ప్రజలు ఏమన్నారు. మరి ప్రజాస్వామ్యం ఇట్లా వృధా చేసి మరి ఎట్లయితే సెక్రటరీని కూలగొట్టండి, సెక్రటరీని కూలగొట్టి నీకు ఇష్టం వచ్చిన సెక్రటరీ కట్టు. ఆ రోజు ఈ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఆడ తెలంగాణ తల్లి ఏర్పడింది. ఆ ప్రభుత్వం చేసిందంటే ప్రభుత్వ పాలన అంటే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నటువంటి ఇవాళ అది తీసేస్తున్నారంటే ఆ ప్రజలను మీరు అవమానపరుస్తున్నట్టే కదా. ఎందుకు మీకు అంత తెలిసి, ఎందుకు ఎవరి సొమ్ము ఇది? సొంత పైసలతో పెట్టమనండి, ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. కానీ మాలాంటి వాళ్ళు ఎందుకంటే తెలంగాణ తెచ్చిన దాంట్లో మా భాగస్వామ్యం, ఈ తెలంగాణ మా చివరి శ్వాస వరకు ఈ తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా ఏ పార్టీలో ఉన్నా అన్యాయం జరిగితే సహించేవాళ్ళం కాదు. మేము తప్పనిసరిగా మాట్లాడతాం కనుక మీ ముందు ఒక 2 విషయాలు పెట్టాను. దీనికి మీరు సహకరించండి. రేపు పెద్దగా ఎందుకు తాత్సారం అవుతుంది? ఇస్తున్నారు మోడీ గారు ఎన్ని ట్రైన్స్ వచ్చినాయంటే వందే భారత్ రాలేదా? దాంట్లో ఇదో లెక్క మనం ఎందుకంటే మన వీక్నెస్సా? సరే ప్రజలు మాకు ఓట్లు వేసినా వేయకుండా మమ్మల్ని ఆదరించకుండా ఈ ప్రాంతం బిడ్డ ఈ గాలిని పీల్చినటువంటి వాళ్ళు నేను కానీ వినోద్రావు కానీ మేము తప్పనిసరిగా 1 వీక్లో వెళ్తున్నాం. అప్పటి వరకు ఈ ప్రపోజల్ మళ్ళీ దయచేసి ప్రెస్ మిత్రులే అంటే ఎయిర్పోర్ట్ విషయంలో మా స్వార్థమో మాకేదో జాబ్స్ చేయాలనో మాకు ఓట్లు కావాలనో ఇప్పుడు మేమేమో టికెట్లు ఇవ్వాలని అడుగుతలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి మీ సహాయ సహకారాలు ఉండాలని మీకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఇంత తక్కువ టైంలో వచ్చినందుకు మా ధన్యవాదాలు. ఈరోజు ఎయిర్పోర్ట్ రావాలని ప్రజలకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్టు, రైల్వే ట్రాక్, ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలని మేము ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ డే నుంచి రిజల్ట్స్ మా ఇద్దరికి అనుకూలంగా రాకపోయినా నెక్స్ట్ డే నుంచి మేము యూనియన్ మినిస్టర్ని కలవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు మినిస్టర్స్ మేము కలిసినాము, ఇండివిజువల్గా కలిసినాము. వాళ్ళందరికీ ఇక్కడ ప్రాంతాల గురించి సమస్యల గురించి మా సైడ్ నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. యూనియన్ మినిస్టర్ స్టీల్ కలిసినాం, టూరిజం మినిస్టర్ కలిసినాం, రైల్వే మినిస్టర్ కలిసినాం. అట్లా అనేక మంత్రులు మాకున్న యాక్సెస్ తోటి ఇక్కడున్న సమస్యలకి మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలానే ఇవాళ ఎయిర్పోర్ట్ గురించి సీతారాం నాయక్ గారు చాలా దాన్ని సమగ్రంగా చెప్పారు. మాకు స్టేట్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ ఉన్నా, సెంట్రల్ స్కీమ్స్ ఉన్నా దాన్ని కరెక్ట్ ప్రజలకి చేర్చట్లేదనే దాంతో ఆ వంతు కృషి కూడా మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. రానున్న ఎలక్షన్స్లో చాలా అందరికీ తెలుసు అది బీజేపీ వస్తుందని, మేము మా ప్రభుత్వం వస్తుందని మేము బాగా విశ్వసిస్తున్నాం. కాబట్టి గత తప్పుడు మోసాలతోటి, తప్పుడు మాటలతోటి ప్రభుత్వం చేయించుకున్న కాంగ్రెస్కి ఇది గుణపాఠం. రానున్న స్థానిక ఎలక్షన్స్లలో కూడా మేమిద్దరం ఈ కన్సర్న్ ఎంపీ పాల్గొంటున్నాను. గ్రామానికి తిరిగి సర్పంచ్ ఎలక్షన్స్ కాడి నుంచి ఎంపీటీసీ, డెప్యూటీసీ, స్థానిక సంస్థలు ఏదున్నా సరే బీజేపీ ఇక్కడ విజయ జెండా ఎగరవేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మా ఉన్న స్థానిక లీడర్స్ అందరితోటి వారు చేస్తున్న సంవత్సరాల ఉన్న కృషి అది వేస్ట్ కాకుండా ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దీని అందరికీ మేము ముందుకు తీసుకెళ్తాం. ఏ సమస్య అయినా సరే అది ఖమ్మం జిల్లాలో కానివ్వండి, మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ మేము ఇద్దరం కన్సర్న్ కలెక్టర్స్ దగ్గరికి, కన్సర్న్ మినిస్టర్స్ దగ్గరికి మేము తీసుకెళ్తున్నాము కూడా.
నెక్స్ట్ 4-5 డేస్లో ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఉన్న లెటర్ కానీ మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్ కానీ, రైల్వే మినిస్టర్ కానీ, టూరిజం మినిస్టర్ కానీ మళ్ళీ అన్నీ అప్డేట్ చేసి ఫాలోఅప్ చేసి ఎవ్రీ మంత్ మేము ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.